కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారాలు. యూనివర్సిటీ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము. గుర్తు తెచ్చుకుంటున్నాను. నాకు మీరందరూ ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి, ప్రోద్బలానికి చాలా చాలా సంతోషం. నన్ను అభినందిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. తోటి విద్యార్థిని విద్యార్థులు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేటువంటి రోజులు విద్యార్థి దశ కదా. ఎప్పట్లాగే రోజులు గడుస్తున్నాయి, క్లాసులు జరుగుతున్నాయి. చాలా మటుకు వెళ్ళకపోవడం అనేది కాలేజీకి చాలా తక్కువ. ఒక్కరోజు వెళ్ళకపోయినా పక్క వాళ్ళ రన్నింగ్ నోట్స్ తీసుకునేవాళ్ళం. ఇది చాలా ఉపయోగకరంగా ఉండేది. సెకండ్ ఇయర్లో మాతో పాటు రామశేషు అనేటువంటి అమ్మాయి కూడా వచ్చి జాయిన్ అయింది. తర్వాత మూల్పూర్ నుంచి వచ్చినటువంటి కళ్యాణి అరుణాచలం వెళ్ళొచ్చింది మేము సెకండ్ ఇయర్లో ఉండగా. గుడిపాటి వెంకటచలంని కలవడానికి వెళ్ళింది. చాలా అభిమాని. అప్పట్లో చలం గారి రచనలు చదువుతుంటే ఇప్పటికీ కూడా అనుకోండి వింతగా చూసేవారు. కళ్యాణి చలం గారిని, వాళ్ళ అమ్మాయి సౌరీస్ని కూడా కలిసి వచ్చింది. ఆయన రచనలు అన్నీ తెచ్చింది. కొన్నాళ్ళు మా డిపార్ట్మెంట్ లైబ్రరీలో కూడా ఉంచింది. దాంతో వాటిని మేమంతా చదివాం. చలం గారిని స్త్రీ పక్షపాతిగా, స్త్రీల సాధికారతను, స్వేచ్ఛను స్పష్టంగా చెప్పిన వారిగా సాహిత్యంలో పేర్కొనడం మనకి తెలుసు కదా. మైదానం, యముడు ముందు చలం, మ్యూజింగ్స్, ప్రేమలేఖలు మొదలైనవన్నీ ప్రత్యేకంగా చెప్పచ్చు. పైగా ఆయన రాసినటువంటి కొన్ని కథానికలు కూడా ఆ రోజుల్లో చాలా దుమారాన్ని లేవదీశాయి. దాని మీద వాద వివాదాలు, చర్చలు, అభిప్రాయ భేదాలు ఈనాటికి జరుగుతూనే ఉన్నాయి. పురుషుడికో నీతి, స్త్రీకి మరో నీతి ఉండదని, మనుషులంతా సమానమైనన్న చలంగారి భావాలతో చాలామంది ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ వ్యతిరేకించడం మనం గమనించవచ్చు. రక్తి తర్వాత వారు ముక్తి మార్గంలో ప్రయాణించారు. కళ్యాణి తన అనుభవాల్ని చలంగారితో ముఖాముఖిని పాయింట్స్గా రాసుకొచ్చి మా అందరికీ వివరించింది. మేమే చూసొచ్చామన్నంత సంబరపడ్డాం అనుకోండి. మర్చిపోయాను చెప్పడం, లలిత కుమారి, అదే పెన్ నేమ్ ఓల్గా, మాకు సీనియర్. తన భావాలు అప్పట్లో మాకు కొత్త. స్త్రీవాదాన్ని ఎక్కువగా సమర్థించేది. కళ్యాణి తనతో తరచూ మాట్లాడుతూ ఉండేది. ఓల్గా ఆ తర్వాత కాలంలో కూడా నాకు తటస్థపడింది. అప్పుడే పరిచయం అయిందని కాదు. రిసోర్స్ క్లాసెస్కి నేను ఉద్యోగం చేస్తూ ఉండగా అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఓల్గా రిసోర్స్ పర్సన్గా రావడం, స్త్రీవాదాన్ని గురించి సమగ్రంగా చాలా స్పష్టంగా, తన రచనలన్నీ కూడా స్పష్టంగానే ఉంటాయి. అదొక అనుభవం. అంటే ఓల్గా మాకు సీనియర్ అని చెప్పుకోవడం కూడా నేను గొప్పగానే అనుకునేదాన్ని. అట్లాగే పతంజలి కరివేపాకు మోపులు మోపులు పట్టుకొచ్చేవాడు. అది పచ్చిది తింటే మంచిది అని ఎవరో చెప్పారు లేదా తెలుసు. అవి తీసుకొచ్చి అందరికీ పంచిపెడుతూ ఉండేవాడు. తీసుకున్న వాళ్ళు తీసుకున్నంత అనమాట. అట్లా నేను 2వ సంవత్సరంలో ఉండగా శారద సినిమా రిలీజ్ అయింది అలంకార్ థియేటర్లో. అందులో పాటలన్నీ సూపర్ హిట్ అని మీ అందరికీ తెలిసిందే. పైగా శారద, శోభన్ బాబులు హిట్ పెయిర్ కూడా. కాలేజీలో కొంతమంది కుర్రాళ్ళు నేను వెళ్తుంటే ఆ టైటిల్ సాంగ్ పాడుతూ ఉండేవారు. నాకు అది గుర్తుంది. నేను ఆ సినిమా చూస్తానని శ్రీకళని అడిగాను. మా వీధిలోనే ఉండే బాటనీ ఎంఎస్సి చదివే లీల, ఇంకా మరి కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్ళాను. శారద నాకు ఇష్టమైన నటి. సినిమా చాలా బాగుంది. అందుకే శ్రీకళని బలవంత పెట్టి శారద, నేను, వరలక్ష్మి కలిసి మరీ వెళ్ళాం. అట్లాగే ఇంకోసారి గిరిజతో కలిసి నేరము శిక్ష అనే మరో సినిమా చూశాను. ఇంకోసారి ఇంట్లో అందరం వాచస్పతి ఫ్రెండ్స్ కూడా కలిసి విచిత్ర జీవితం అనే సినిమాకి వెళ్తే మా కాలేజీ వాళ్ళు చాలామంది వచ్చారు. ఇంతకుముందే నేను చెప్పున్నాను, బంగారు బాబు సినిమాలో వాణిశ్రీ కట్టుకున్న చెంగావి రంగు చీర
మా క్లాసులో సులోచన తన పెళ్ళికి అందరికీ గిఫ్ట్ ఇస్తానంది. తనకంత నచ్చింది. తర్వాత కలిసినప్పుడు గుర్తు చేసుకొని నవ్వుకున్నాం. తన పెళ్ళికి మేము వెళ్ళనూ లేదు. మాకు తన చీరలు పెట్టనూ లేదు. మాతో చదువుతున్నటువంటి విజయలక్ష్మి అనే అమ్మాయి పీజీ సెంటర్‌కి దగ్గరలోనే ఉండేది. తనతో కలిసి నేను 'ఆరాధన' సినిమా చూశాను. వాళ్ళ ఊరి నుంచి వచ్చేటప్పుడు మా ఇంటికొచ్చేది. పూలు, పండ్లు, పచ్చళ్ళు ఏమేమో తెచ్చేది. నేనంటే తనకంత అభిమానం. మధ్య మధ్యలో రూమ్ నుంచి మా ఇంటికొచ్చేది. సరదాగా ఉండేది. ఉన్నట్టుండి చదువు ఆపేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇంకొన్ని నెలలుంటే డిగ్రీ చేతికొచ్చేది కదా అని మేమంతా అనుకున్నాం. మళ్ళీ కాంటాక్ట్‌లోకైతే రాలేదు. అట్లాగే వరలక్ష్మికి బ్యాంకులో ఉద్యోగం రావడం, తను నాకు ఆటోగ్రాఫ్‌లో నాకు ఇష్టమని నీలిమ పేరుతో సంతకం పెట్టింది. తనకి బ్యాంక్ ఉద్యోగం రావడం సంతోషమే అయినా, దూరం అవుతోందన్న బాధ కూడా మేమంతా అనుభవించాం. శోభేమో నా స్నేహాల గురించి హెచ్చరిస్తూ ఉండేది. మా జూనియర్స్ మాకు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు ముందుగానే. అందులో సాయి ప్రసాద్ 'ఉన్నావా అసలున్నావా' అంటూ పాడాడు. బ్రహ్మానందమేమో మిమిక్రీ చేశాడు. రామనాథన్ డాన్స్ చేశాడు. చాలామంది మాట్లాడారు మా జూనియర్స్. క్లాస్ రూమ్ అంతా రంగురంగుల కాగితాలతో అలంకరించారు. మాకు మా సీనియర్స్‌తో కన్నా జూనియర్స్‌తోనే అనుబంధం ఎక్కువ ఏర్పడింది. నా రన్నింగ్ నోట్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడిందని చాలామంది చెప్పారు. ఎంఏ అయిపోయి హైదరాబాద్‌కి వచ్చేసాక మా స్కూల్ మాస్టర్ గారు, కపాలి మాస్టర్ గారు నా నోట్సులు తీసుకోవడం నాకు సంతోషం అనిపించింది. మాస్టర్ గారు కూడా ఎంఏ పరీక్షలు రాశారు. కానీ నా పుస్తకాలు మాత్రం మళ్ళీ నా చేతికి రాలేదు. ఇంకా సిలబస్ అంతా పూర్తయినట్టే, ఇంకా ప్రిపరేషన్ హాలిడేస్ తీసుకోవాలి అని మేమందరం అనుకున్నాం. ఆ తరుణంలో ప్రొఫెసర్ జోగారావు గారు అందరితో ఒక క్లాస్ తీసుకొని మాట్లాడారు. ఇంకా చెప్పాల్సింది మిగిలి ఉంది. ఆయన క్రిటిసిజం చెప్పేవారు. అది సుదీర్ఘమైనటువంటి పాఠ్యాంశం. అందుకని ఎంత చెప్పినా తరగదు. ఇంకా చెప్పాలి చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ దాంట్లో పూర్తిగా మునిగిపోతే గనక తేలడం చాలా కష్టం. ఆయన ఇంకా చెప్పాల్సింది ఉంది. మళ్ళా ఇంకో క్లాస్‌లో చెప్పుకుందాం. సెలవుల్లో కూడా రమ్మన్నారు. కౌతా సుబ్రహ్మణ్య శాస్త్రి మాకు బంధువే. అతను ఒక కాగితం మీద మనం ఇంక మానేద్దాం అనుకున్నాం గదా! ఈయనేంటి ఇట్లా అంటున్నాడు అని రాసి పక్కవారికి అందించాడు. ఆ కాగితం అట్లా ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి పాస్ అయింది. అది ప్రొఫెసర్ గారికి కంటబడింది. గద్దించి అడిగి తీసుకున్నారు. చదివి చాలా కోపం తెచ్చుకున్నారు. ఎవరు రాశారని ఆరా తీసి అతన్ని నిలబెట్టి చెడమడా తిట్టేశారు. పైగా అంటున్నాడు అని ఏకవచన సంబోధన చేస్తావా అని కూడా కోప్పడ్డారు. దాని ఫలితమే అతను ఫస్ట్ క్లాస్ విద్యార్థి సెకండ్ క్లాస్‌లో పాస్ అవ్వడం అని మేమందరం అనుకున్నాం. అట్లా మరో 10 రోజులు కాలేజీకి వెళ్ళాం. మళ్ళీ ఆ ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం. కొంతమంది 2 సార్లు రాశారు కూడా. శివరామకృష్ణ గారు మాకన్నా పెద్దాయనని చెప్పాను కదా! ఆయన ఒక పద్యం కూడా నా మీద, నా గురించి, మా కుటుంబ చరిత్ర గురించి రాశారు. అది కూడా చాలా ఆసక్తికరంగా రాశారు. తర్వాత సెకండ్ ఇయర్‌లో ఉండంగానే మేము స్పెషలైజేషన్ మోడర్న్ పీరియడ్ అని చెప్పాను కదా! శ్రీరామ్మూర్తి గారు అందరికీ తలా ఒక అసైన్‌మెంట్ ఇచ్చారు. ఏదో ఒక ఇష్టమైన అంశం తీసుకొని దాని మీద కూలంకషంగా ఒక వ్యాసంలో సమర్పించమని, పత్ర సమర్పణలాగా ఒక పేపర్ ప్రెజెంటేషన్. అప్పుడు నేను 'కాలాతీత వ్యక్తులు' అనే నవల సమగ్రంగా చదివి దాని మీద ఒక రివ్యూ రాశాను. అది చాలా ఆదరించబడింది. ఆయన శ్రీరామ్మూర్తి గారు చాలా మెచ్చుకున్నారు చాలా బావుందని. నాకసలు ఆ నవల పరిచయం చేసింది మా స్కూల్ మాస్టర్ గారు సత్యప్రసాద్ మాస్టర్ గారు. వాళ్ళ తమ్ముడు ఆదిత్య కిరణ్. అతను ఈ నవల గురించి నాకు తెలియచేశాడు. ఆ తర్వాత నేను చదివాను. అప్పుడు చదవడం ఒక ఎత్తు, దానికి రివ్యూ రాయడం ఒక ఎత్తు అయితే, నేను లెక్చరర్‌గా చేరిన తర్వాత
డిగ్రీ వాళ్ళకి 'కాలాతీత వ్యక్తులు' నవల నాన్ డీటెయిల్డ్‌గా పెట్టారు. అప్పుడు మరింత ఉత్సాహంగా చదివి దాన్ని చెప్తూ ఉంటే ఎంత బావుందో! అసలు కాలమాన పరిస్థితులకి ఎప్పుడు చదివినా అన్వయించుకోవచ్చు మనం. సమాజాన్ని సరిదిద్దాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అనేటువంటి ఆలోచన సాహిత్యం ద్వారా కలిగించడం అనేది అందులో డాక్టర్ శ్రీదేవి రాశారు. ఆ ఒక్కటే నవల ఆవిడ రాసింది. డాక్టర్ వృత్తితో ఉండి ఆహ్, ఈ నవల రాయడం ఆవిడ యొక్క ప్రత్యేకత. మనకి డాక్టర్లుగా ఉండి, రచయితలుగా ఉన్నటువంటి అనేకులున్నారనుకోండి. కొమ్మూరి వేణుగోపాలరావు గారిలాగా. అట్లా ఈవిడ నవల చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా బావుంటుంది. అందుకనేనేమో అది నచ్చి మధుసూదన్ రావు గారు చదువుకున్న అమ్మాయిలు చలనచిత్రంగా కూడా రూపొందించారు. మరీ ఎక్కువ మార్పులు చేయకపోయినా మూల కథ మాత్రం అదే. చాలా బాగా హిట్ అయింది కూడా. ఆ కథ అంటే ఆడపిల్లలకి చదువు యొక్క ఆవశ్యకత, మనుషుల యొక్క పోకడలు ఇవన్నీ కూడా దానిలో చర్చింపబడ్డాయి. చదవని వాళ్ళెవరన్నా ఉంటే మళ్ళీ చదవండి. చదివినా మళ్ళా చదవచ్చు. చాలా హాయిగా అందులో ఇందిర పాత్ర అసలు హీరో అంటే ఎవరంటే ఇందిరనే చెప్తాం. అట్లాంటి భావన ఆ నవల చదువుతున్నప్పుడు నాకు కలిగింది. అది కూడా నేను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. వీలైతే చదవండి. మరిన్ని విశేషాలతో వచ్చే ఎపిసోడ్‌లో కలుద్దాం. నమస్తే.